హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను. అదేంటంటే మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా అయితే మనకు క్యారెట్, బీట్రూట్ ఇంకా క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిది కదా. అదే వీటి మూడింటిని ఒకటే కర్రీ లాగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. నిజానికి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అయితే బాగా తీయగా ఉంటాయి. ఇంకా బీట్రూట్ అయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ అంత బాగోదు. కానీ మూడింటిని మిక్స్ చేసి వండినప్పుడు బాగా తీయగా అయిపోతుందని చెప్పేసి కొంచెం భయపడ్డా. కానీ ఆ తీయదనాన్ని కూడా మించి పర్ఫెక్ట్ కర్రీ రావడం ఎలాగో ఈరోజు అయితే చూసేద్దాం. ఈ కర్రీ అయితే నేను ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. అందుకనే ముందుగానే మీకు చెప్పేస్తున్నాను, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ముందుగా అయితే మనం ఆయిల్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంకా నల్ల గింజలు, వాటి పేరు మర్చిపోయాను యాక్చువల్గా, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా యాడ్ చేసిన తర్వాత వీటిని వేసుకున్నప్పుడు బాగుంటుందన్నమాట. మీకు ఒక విషయం తెలుసా, జీలకర్ర ప్రతి కర్రీలో ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఎందుకంటే అవి డైజెస్టివ్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టిగా డైజెస్ట్ అయిపోవాలి మనం వండిన కర్రీ కానీ ఏదైనా సరే అని చెప్పేసి జీలకర్రని అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఇంకా పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఏ కర్రీ అయినా సరే మంచిగా ఉడికి మంచిగా కర్రీ అంతా బాయిల్ అయితేనే మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. బాగా ఉడికాక మంచిగా కర్రీ మొత్తం వండడం అయిపోయిన తర్వాత తినండి. స్టార్టింగ్లో అయితే నేను వంట నేర్చుకోకముందు కూరగాయలు అసలు నిజంగా ఉడికాయా లేదా అనేది సరిగ్గా తెలియకపోయేది నాకు. అందుకని అప్పుడు సగం ఉడికించిన కర్రీ అయితే చేసేదాన్ని. అది తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు కానీ ఫస్ట్ అయితే మొత్తం తరిగిన బీట్రూట్, క్యారెట్ ఇంకా ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసి కొంచెం మగ్గాక పసుపు, కారం ఇంకా నేనైతే ప్రతి కర్రీలో కాల్షియం కోసం అయితే తెల్ల నువ్వులను అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా డైజెస్టివ్ ఇంకా ఓవరాల్ హెల్త్ కోసం అయితే 4 రకాల మసాలాలతో కూడిన ఒక మసాలా పౌడర్ని అయితే చేశాను. అది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకా బాగా మెరుగుపరుస్తుందని చెప్పేసి అదైతే యాడ్ చేస్తున్నాను. అంతేకాదు అది నాకు వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి అదైతే రోజు యాడ్ చేసుకుంటున్నా. ఇంకా ఈ మూడింటిని కలిపి మంచిగా కుక్ అయిపోయిన తర్వాతకి తీసి తినడమే. అయితే నేనైతే ప్యాన్ని మంట మీద అయితే పెట్టేసి అది కుక్ అయ్యేంతలోపు మా పాప ఏం చేస్తుందా అని వచ్చి చూద్దామని వచ్చాను. అయితే మా పాప ఈ మధ్యలో తన ఫుడ్ని తనే చేతులతోటి పట్టుకొని తినేస్తుంది. మామిడికాయలు అయితే తన ఫేవరెట్ అనుకుంటా. ప్రతిసారి మామిడికాయలు మంచిగా తినేస్తుంది. ఏ ఫ్రూట్స్ ఎంతవరకు తిన్నా అరటిపండు అయితే ఒకటి హాఫ్ తినేస్తుంది. ఇంకా మామిడికాయలు అయితే 2 పీసెస్ వరకు తినేస్తుంది అన్నమాట. ఎంచక్క వాళ్ళ డాడీతో ఆడుకుంటూ. పిల్లలు ఫాదర్ దగ్గర ఒకలాగా, మదర్ దగ్గర ఒకలాగా ఉంటారు. నా దగ్గర అయితే ఇంత ప్రశాంతంగా కూర్చొని తినదు. వాళ్ళ ఫాదర్ దగ్గర అయితే ఇలా కూర్చుంటూ తింటుందో చూడండి. ఇంకా కర్రీ ఏమైందో అని వచ్చి చూసాను. మంచిగా కుక్ అయిపోయింది కర్రీ. కర్రీ బాగా ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా క్యారెట్ అయితే ఈజీగా కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. కానీ బీట్రూట్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా క్యాప్సికమ్ చూసారు కదా, అదైతే బాగా ఉడికిపోయింది. అన్ని కుక్ అయిన తర్వాత నేనైతే కారం అయితే పోసాను. కారం అయితే మనం ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీ మొత్తం స్వీట్ అయిపోతుంది కాబట్టి కారాన్ని 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటే మంచిగా స్వీట్నెస్ అనేది తగ్గించి కారం మంచిగా సెట్ అయిపోతుంది కర్రీ. ఇంకా లాస్ట్ ఫైనల్ కర్రీది అయితే ఇలా వస్తుందన్నమాట. నేను ట్రై చేసా, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి.